మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు నాగబాబు ఇటు చిరంజీవి అయితే మనవడిని చూసి తెగ మురిసిపోతున్నారు. వరుణ్ తేజ్కు కొడుకు పుట్టాడనే విషయం తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ని కూడా ఆపేసి పరుగున హాస్పిటల్కు వచ్చి గ్రాండ్స్ అన్ని చూసి పరవశించిపోయారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య దంపతులైతే తమ కొడుకును చూసుకుని పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనవడి రాకతో మెగా ఫ్యామిలీకి అన్నీ కలిసొస్తున్నాయనే చెప్పాలి. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతుల గారాల పట్టికి నామకరణం కూడా చేశారు. హనుమంతుడి తెగువ ధైర్యం కలిసొచ్చేలా వాయు తేజ్ కొనిదెల అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దేవుడు తమకు ప్రసాదించిన గొప్ప వరానికి పేరు పెట్టామని వరుణ్ తేజ్ 27 సెకండ్ల వీడియోతో పాటు పిల్లాడిని ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశారు. హనుమంతుడి అసామాన్యమైన బలం, శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తి, హనుమాన్ ధైర్య సాహసాలు వాయు తేజ్ అనే పేరులో ఉన్నాయని ఆ వీడియోలో వివరించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 2017లో వరుణ్ తేజ్ లావణ్య కలిసి నటించిన మిస్టర్ సినిమాలో ఏర్పాటైన పరిచయం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరూ లవ్లో ఉన్నారనే విషయం ఎక్కడా రివీల్ కాలేదు. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశారు. ఇరు కుటుంబాల్లో వారి పెళ్లికి ఓకే చెప్పిన తర్వాతనే వారి లవ్ స్టోరీ బయటకు వచ్చింది. దాదాపు 6 ఏళ్లు లవ్లో ఉన్న ఈ జంట 2023 నవంబర్ 1న ఇటలీలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వారి అన్యోన్య దంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్స్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్లి వరుణ్ లావణ్యలకు విషెస్ తెలిపారు. కొడుకు వాయువు రాకతో వరుణ్ తేజ్ లావణ్య దంపతులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇక మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. వారి అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. మా మెగా కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడంటూ అభిమానులందరూ పండగ చేసుకుంటున్నారు.